అయ్యో దెబ్బ తగిలింది. సారీ అండి. అయ్యో పర్వాలేదు. ఓకే అండి, ఇట్స్ ఓకే. ఇదొకటి. సారీ అండి, మీరు రావడం నేను చూసుకోలేదు. లేదండి, నేను బండి నడపడం ఇప్పుడే నేర్చుకుంటున్నాను. తప్పంతా నాదే. సారీ. వద్దు, దాన్ని చేయకండి. ఒక్క నిమిషం ఆగండి. అయ్యో తగ్గిపోతుంది. చాలా థ్యాంక్స్. బాయ్ అండి. హలో హలో, ఏం చేస్తున్నారు? కంగారు పడకండి. మీ చైన్ ఒకసారి చాచండి. ఒకసారి చాచండి. చూసారా ఎలా వణుకుతుందో? టెన్షన్ లో ఉన్నారు. ఇదే టెన్షన్ తో మీరు వెళితే ఇంకో యాక్సిడెంట్ జరుగుతుంది. కొంచెం రిలాక్స్ అవ్వండి. నీళ్ళు తాగండి. థ్యాంక్స్ అండి. పర్లేదండి. ఇప్పుడు ఓకేనా? వెయిట్ వెయిట్ వెయిట్, వీడియో తీద్దాం. ఫోన్ చేసుకుంటాను. ఈ సినిమాకి వెళ్దామే. వద్దు. రే కళ్యాణ్, నేను అమ్మన్రా. మీకెవరు కావాలి? హలో, కళ్యాణే కదా? సారీ, రాంగ్ నంబర్. హలో, నేను ధనలక్ష్మినండి. ఏంటి చెప్పు. కళ్యాణ్ కిచెన్ లిస్ట్ లో బెల్లం రాయడం మర్చిపోయానండి. వచ్చేటప్పుడు తీసుకొస్తారు కదా? సరే, నేను తీసుకొస్తానులే. కళ్యాణ్ కి ఫోన్ చేశానండి. ఎవరో అమ్మాయి ఫోన్ తీసి రాంగ్ నంబర్ అని చెప్తోంది. ఏమైనా జరుగుంటుందేమో. నాకు చాలా భయంగా ఉందండి. ఏదైనా ప్రేమ గేమ అంటూ చిక్కుకున్నాడో ఏమో. చిచి, నువ్వేంటి పిచ్చిదానిలా మాట్లాడుతున్నావు? మన పిల్లాన్ని మనం నమ్మితేనే మిగతా వాళ్ళు కూడా నమ్ముతారు. నువ్వు నెంబర్ తప్పుగా చేస్తుంటావు. కరెక్ట్ నెంబర్కే చేశానండి. సరే, నేను మాట్లాడతానులే, పెట్టే. సరేనండి. ఏంటి ముఖం మాడింది? అది రామూర్తి, నీ ఫోన్ ఒకసారి. ఎందుకు? మా అబ్బాయికి ఫోన్ చేయాలి. అదేదో నీ ఫోన్ నుంచే చేయొచ్చు కదా. ఇందులో అవుట్ గోయింగ్ లేదు. ఎలా ఉంటుంది? ఫోన్ కొన్నప్పటి నుంచి టాపప్ చేసిందే లేదు. ఒరే, 10 రూపాయలు కూడా టాపప్ చేస్తున్నారా? పేనాసిలా ఇలా 5-10 కూడబెట్టి ఏం సాధించాలనుకుంటున్నావు? అది కాదు, నీకే తెలుసు. ఇలా 5-10 పొదుపు చేస్తేనే డాక్టర్ చదువుతున్న నా కొడుకు చేతి ఖర్చులకి పెట్రోల్ ఖర్చులకి ఇవ్వగలుగుతాను. నీ కొడుకు డాక్టర్ చదవడం కోసం మా పళ్ళు రాలగొట్టు. ఇదిగో మాట్లాడిగాడు. హలో, కళ్యాణ్ లేడమ్మా? హలో, మీకెవరు కావాలి? కళ్యాణ్ అని ఎన్నిసార్లు చెప్పాలి? రాంగ్ నెంబర్ అని. ఫోన్ పెట్టండి. కళ్యాణ్ అనే వాళ్ళు ఎవరు లేరు.